మొత్తానికి తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు అయితే ఊరట తక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపేసింది. రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు అయితే ఆదేశించింది. మొత్తానికి అంటే అటు పక్క కేసీఆర్, మరో మాజీ సీఎం, అలాగే మాజీ మంత్రి, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అయితే మాత్రం ఈ యొక్క పీసీ ఘోష్ నివేదిక 2024లో అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందనే ఉద్దేశంతో దానిపై అయితే మాత్రం పీసీ ఘోష్ కమిటీని వేసింది. ఈ కమిషన్ అయితే మాత్రం తప్పులు తడక కమిషన్ అయితే మాత్రం మా యొక్క ప్రతిష్టను భంగకల్చే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్, అలాగే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక హైకోర్టు తీర్పు అయితే మాత్రం చాలామంది కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈ తీర్పు అయితే మాత్రం కేసీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా ఊరట దక్కిందని చెప్పుకో. మొత్తానికి ఇదే అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్లో మనం చర్చిద్దాం. ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే మస్తాన్ రావు గారు ఎనలిస్టు, నాకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా విజయార్య క్షత్రియ గారు, ఏంటి ఈ తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్కి అయితే ఊరట లభించింది. మొత్తానికి పీసీ ఘోష్ కమిషన్కి అయితే మాత్రం ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం అయితే ఆదేశించింది. ఈ తీర్పు ఏ విధంగా స్వాగతిస్తున్నారు మీరు? ఇక్కడ మాకు వ్యతిరేకంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా మేము అంతరాత్మ సాక్షిగా మేము తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ప్రజలు మొదటి దఫాగా రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు అవకాశం ఇవ్వడం, మేము వెంటనే బంగారు తెలంగాణ కాన్సెప్ట్ అంటే తెలంగాణ ప్రజలదండి. దాన్ని మరి తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారు మరి దాన్ని తూచా తప్పకుండా పాటించి అమలు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఈ రోజు తెలంగాణ కీర్తించబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు సరే రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారి మంత్రిమండలి, తర్వాత ఆయా సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, తర్వాత అధికారుల మీద వీళ్ళు కుట్రపూరితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నదో ఈ వేసిన సందర్భంలో మేము స్వయంగా అసెంబ్లీలో కూడా మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత మా నాయకులు కేసీఆర్ గారు పత్రికా ముఖంగా, అయ్యా మేము ₹1 అవినీతికి పాల్పడలేదు, మీకు ఒకవేళ మా మీద అనుమానం ఉంటే ప్రజల పక్షాన మీరు కమిషన్లు వేయండి, ఎంక్వైరీలు వేయండి, మేము వచ్చి సమాధానం చెప్తాం. ఒకవేళ అవినీతి తేలితే మేము నిజంగా కూడా రాజ్యాంగబద్ధంగా జైలుకోనిక తయారున్నామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము ఆత్మ పరిశీలనలో భాగంగా మేము ₹1 తప్పు చేయలేదు. కాబట్టి హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఇంకే కోర్టు అయినా కూడా ఖచ్చితంగా దాన్ని ఆ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక తప్పు అనే ఇస్తుంది, కానీ ఒప్పు అని ఇవ్వదు. ఒకవేళ ఒప్పు అని ఇచ్చినా మేము ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం అయితే చేస్తాం. అయితే ఈరోజు తెలంగాణ హైకోర్టు ఏదైతే మరి దాన్ని బేదఖలు చేసిందో మరి ఇది తెలంగాణ ప్రజల విజయంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ ముద్దుబిడ్డగా కేసీఆర్ పెద్ద కొడుకుగా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి సేవ ఈరోజు బయటపడతా ఉన్నది. ఈ కుట్రపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు ముగ్గురు ఒకటై చేసిన కుట్రలో భాగంగా మా మీద ఎంక్వైరీలు పడ్డాయి, మా మీద కమిషన్లు పడ్డాయి. అయినా మేము రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తాం. కాబట్టి రాజ్యాంగమే మమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి మేము మన ఎంక్వైరీలకు హాజరైనాం. ఉన్న సమాచారం చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అంతే కదా? రైట్, ఈ తీర్పును అయితే స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మస్తాన్ రావు గారు ఎనలిస్టు, విశ్లేషకులు. మస్తాన్ రావు గారు నమస్తే. సార్ నమస్తే. రైట్, ఏంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అయితే మాత్రం హైకోర్టు అయితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించడం, ఈ తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? మొత్తానికైతే మాత్రం ₹1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 మార్చిలో అయితే మాత్రం ఈ యొక్క కమిషన్ వేసింది. ఈ కమిషన్ నివేదిక మీద అయితే మాత్రం అంటే ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, అలాగే హరీష్ రావు, మిగిలినటువంటి అధికారుల మీద అయితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఈరోజు హైకోర్టు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ఇప్పుడు ఘోష్ కమిషన్ నియమించినప్పుడు కూడా బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేస్తుంది. కేవలం
కక్ష సాధింపు కోసం లేకపోతే రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా దీన్ని నియమించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అంటే ఏదైతే నదీ జలాల వాడకంలో వెనకబడి ఉందో దానికోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి రికార్డు స్థాయి వ్యవధిలో పూర్తి చేశామనేది వాళ్ళు చెప్తా వచ్చారు. అయితే అక్కడ అవకాశం ఎక్కడ ఏర్పడిందంటే కొన్ని పిల్లర్స్ కుంగిపోవటం వల్ల ఆ అవినీతి అయితే జరిగింది, జరగకుండా అనేది మనం ఎక్కడ చేయడానికి లేదు. కోర్స్ ఘోష్ కమిటీ నివేదికని స్టాప్ చేసి హైకోర్టు వాళ్ళు ఇవ్వటం రాజకీయంగా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అప్పుడు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారికి కొంత ఊరట లభించి ఉండొచ్చు. అయితే టోటల్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఆ జరిగిన అవినీతి ఏదైతే ఉందో ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో కేసీఆర్ గారిని ఆ రోజు గెలిపించారు. తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నారు. అయితే అదే విధంగా వాళ్ళు ప్రజలందరూ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ని ఎందుకు తెచ్చారు అంటే గతంలో కొంత అవినీతి వ్యవహారాలు కానీ వాళ్ళ పరిపాలన పట్ల ప్రజలకి ఏదైతే అనుమానాలు వచ్చాయో లేకపోతే వాళ్ళ అవినీతి ఎక్కువ జరిగిందని వాళ్ళు భావించారో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నేననేది ఏంటంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నదీ జలాలు కానీ లేకపోతే రైతుల ప్రయోజనాలు కాపాడటానికి అంత పెద్ద ప్రాజెక్టులు చేపట్టారో ఇప్పుడు మనకి మేడిగడ్డ కానీ అన్నారం కానీ లేదంటే సుందిళ్ళ కానీ ఇవన్నీ కూడా సో నిపుణుల కమిటీలు ఏవైతే నివేదికలు ఇచ్చాయో వాటిని పెడచెవిన పెట్టి ఈ విధంగా నిర్మాణం చేయటం వల్ల లేదంటే కాంట్రాక్టర్లకి కొంత ప్రయోజనాలు చేకూర్చడం అనే అంశాల ప్రాతిపదికగా జరిగింది కాబట్టి అక్కడ అవినీతి చోటు చేసుకుంది. దానివల్ల పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి వచ్చింది అనేది ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతా ఉన్నారు. సో దానిలో ఎవరైతే దోషులు ఉన్నారో నిజంగా అంటే ఇప్పుడు హైకోర్టు ఈ నివేదికని నిలిపివేసి ఉండొచ్చు కొన్ని రాజకీయ కారణాల, లేకపోతే నివేదికలో కొన్ని ఏదైతే కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే స్మితా సప్రవాల్ గారు కానీ లేదా అప్పుడు జోషి గారు కానీ లేవనెత్తారో వాటితో కొంత ఏకీభవించి ఉండొచ్చు. కానీ అసలు అవినీతికి కారణం ఎవరు, అక్కడ కుంగిపోవడానికి కారణం ఎవరు, అక్కడ ఎవరి లోపం ఉంది, సాంకేతిక అంశాలను ఎవరు విస్మరించారు, ఈ విషయాల మీద మాత్రం ప్రజలందరూ కూడా దోషులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని అయితే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ మధ్య కొట్లాట్లు ఎలా ఉన్నా, రాజకీయ ప్రతీకారాలు ఎలా ఉన్నా, రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజాధనం అక్కడ దుర్వినియోగం అయింది, అవినీతి చోటు చేసుకుంది. ఆ కారణాల వల్లే ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణాల్లో లోపాలు తలెత్తాయి. దానికి బాధ్యులు ఎవరు వహిస్తారు, బాధ్యత ఎవరు తీసుకుంటారు ఏదైతే ఘోష్ కమిటీకి సంబంధించి ఇప్పుడు నివేదికని తాత్కాలికంగా ఆపచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రేపు సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేయొచ్చు. కానీ వీటిని తేల్చాల్సిన అవసరం అయితే ఇక్కడ ప్రముఖంగా అందరం కూడా ఆలోచించాల్సిన అవసరంగా నేను చెప్తాను. రైట్ రైట్ మస్తాన్ రావు గారు ఒక నిమిషం, విజయ క్షత్రియ గారు ఒక నిమిషం. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర అయితే ఉంటుంది అక్కడ తాజా పరిస్థితిని అందించడానికి కోర్టు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్న తదితర అంశాల గురించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి చందు మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు. రవి, కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక అంశంలో అటు కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు అయితే ఊరట లభించింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు తేల్చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మాత్రం ప్రస్తుతం కొంతమంది నేతలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రపూరితంగా ఇట్లా నివేదికల పేరుతో కమిషన్ల పేరుతో వేధించడం మొదలుపెట్టింది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానిపై సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవేళ తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. అందులో భాగంగానే గత 2 రోజుల క్రితం అటు మన మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ రావు, వద్దిరాజ రవిచంద్ర ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఆ సీనియర్ అడ్వకేట్లు ఆర్యమ్మ సుందరం, అదేవిధంగా శేషాద్రి నాయుడును కూడా వాళ్ళు కలిశారు. ఖచ్చితంగా హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయాలి, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆలోచన చేసినప్పటికీ ప్రస్తుతం హైకోర్టులో మాత్రం తీర్పు అయితే వాళ్ళకు ఊరట లభించిందని కూడా చెప్పవచ్చు. దీనిపై మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందని తర్వాత తెలియాల్సి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురి కాగానే ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ నేతృత్వంలో వేసింది. పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 14 నెలల పాటు దీనిపై విచారణ జరిపింది. ముఖ్యంగా అందులో ఇంజనీర్లను విచారించింది, నిర్మాణ
సంస్థలను విచారించింది సుదీర్ఘంగా. ముఖ్యంగా నాణ్యత ఎలాంటి నాణ్యత పాటించాలనే అంశాలపై అన్నిటిపై టెక్నికల్ అంశాలపై కూడా విచారణ చేసింది. అందులో భాగంగానే కేసీఆర్ను విచారణ చేసింది, హరీష్ రావును విచారణ పిలిచింది. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా విచారణ సుదీర్ఘంగా నిర్వహించిన తర్వాత పూర్తి నివేదికను కూడా ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది. ఆ తర్వాత దీనిపై సిబిఐ కూడా ఈ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూనే ఇటు కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, అదేవిధంగా ఎస్కే జోషి వీళ్ళంతా కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కూడా కోర్టులో దీనిపై సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు తీర్పు రిజర్వ్ చేశారు. కాబట్టి ఈ రోజు కొద్దిసేపటి క్రితం విచారణ జరిగింది. విచారణలో బీఆర్ఎస్ నేతలకు అదేవిధంగా ఇద్దరు ఐఏఎస్లకు కూడా ఊరట లభించింది. మొత్తంగా చూసినట్టయితే కాళేశ్వరం మంటలు అయితే ఇన్నాళ్ళు రాజుకున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం ఒక మాటల మంటలు రేగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ప్రధానంగా కాళేశ్వరం అంశమని చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకుపోయింది. అది బీఆర్ఎస్ చాలా మైనస్గా మారిన పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు. ముఖ్యంగా 84,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 1,00,000 కోట్లు అని చెప్తుంది. ఇందులో పూర్తిగా పచ్చి అబద్ధాలు చెప్తుంది అనే అంశాన్ని కూడా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది మాత్రం బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఊరటనే చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు. మొత్తానికి మా ప్రతినిధి అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే ఇది బీఆర్ఎస్కి అయితే మాత్రం మంచి ఊరటనే అన్నట్లుగా అక్కడ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి విజయ్ క్షత్రి గారు చెప్పండి, అంటే గతంలో కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయితే మాత్రం అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పీసీ ఘోష్ కమిటీ ముందు అయితే మాత్రం హాజరవ్వను అన్నటువంటి కేసీఆర్ కూడా హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా, అలాగే ఎంపీ ఈట్ల రాజేందర్ కూడా జరిగినటువంటి వాస్తవాలను అయితే చెప్పడం జరిగింది. కర్త కియా కర్మ అన్నీ నేనే అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కూడా సవాల్ చేస్తుంది. సరైనటువంటి సాక్ష్యాలను మాత్రం కోర్టుకు సమర్పించలేకపోయారు. ఒక పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే విధంగా అయితే మాత్రం బీజేపీ ఆరోపిస్తుంది. ఏంటి, ఎలా స్పందిస్తారు విజయారక్షత్రి? మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉందండి. 2023 ఎన్నికల కంటే మునుపు నుండి ఈ ప్రయోగాన్ని వాళ్ళు మొదలుపెట్టారు, ప్రారంభించారు. ఎట్లా కాళేశ్వరం అనేది కూలేశ్వరంగా మారింది. కాళేశ్వరం అనేది మీరు మాట్లాడు బంద్ చేస్తే అందరు క్లియర్గా ఉంటుంది. కోర్టు తీర్పు కన్క్లూజివ్ పోర్షన్ ఈరోజు 2 అంశాల మీద జరగడం జరిగింది. ఒకటి, కాళేశ్వరం కమిషన్ను కాన్స్టిట్యూట్ చేయడము లీగలా ఇన్వాలిడా అని. కాళేశ్వరం కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడము ఇట్స్ ఎ లీగల్. గవర్నమెంట్ హెస్ గాట్ ఎ పవర్ టు కాన్స్టిట్యూట్ కమిషన్ ఇవ్వడం జరిగింది కోర్టు తీర్పు. 1. సెకండ్, కమిషన్లో కొన్ని రికమెండేషన్ చేయడం జరిగింది యాక్షన్ గురించి ఎగనెస్ట్ కేసీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు, శ్రీరేంద్ర జోషి గారి మీద కావచ్చు, శ్రీధర్ సభ్యుల మీద. ఆ అంశంలో కమిషన్ ఏదైతే మ్యాండేటరీ ప్రొసీజర్ ఉందో సెక్షన్ 8 ప్రకారం ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు. వారికి ఒక అక్యూజ్డ్ కానీ వాళ్ళ ఎగ్నెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ మనం యాక్షన్ చేసినా కూడా వారికి ఎగ్నెస్ట్ ఉన్న మెటీరియల్ అన్ని ఇస్తాము, విట్నెస్ స్టేట్మెంట్లు ఇస్తాము. తర్వాత మీరు ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకునే హక్కు మీకు ఉంది. ఆ తర్వాత విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ హక్కు ఉంది, విట్నెస్ ప్రొడ్యూస్ చేసే హక్కు ఉందని ఒక సెక్షన్ 8B 8CCS ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు. కాబట్టి మ్యాండేటరీ ప్రొసీజర్ విచ్ ఈస్ గివింగ్ ఏ right against to the person against whom the recommendations are to be made to defend himself before the commission is not followed. Therefore, based on the commission report and findings of the commission, no action can be taken against Sri KCR Garu, Sri Harish Garu, Smita Savarwal and Srirendra Joshi. Sir, commission ni base cheskone CBI ki refer chesi, so CBI in enquiry chese avakasham untundi. Commission base మీద CBI ఎటువంటి ఎంక్వైరీ కేసీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ గారి మీద చేయడానికి వీల్లేదు. ఇది మొత్తానికి CBI ఎంక్వైరీ సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం CBI
మొత్తానికి అంటే కేసీఆర్ హరీష్ రావు అయితే వేసినటువంటి పిటిషన్ అయితే మిగిలినటువంటి ఐఏఎస్ అధికారులు వేసినటువంటి పిటిషన్ అయితే హైకోర్టు అయితే మాత్రం ఈరోజు తీర్పు వెలిచింది. ఈ తీర్పు సారాంశం ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వలేదు అనేదే ప్రధానమైనటువంటి విధంగా న్యాయవాదులు అయితే చెప్తున్నారు. మొత్తానికి వీరి బీఆర్ఎస్కి అయితే ఒక ఊరటని చెప్పొచ్చు. గతంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిపై అయితే మాత్రం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 మార్చిలో అయితే మాత్రం పీసీ ఘోష్ కమిషన్ అయితే వేయటం జరిగింది. కమిషన్ ముందు కూడా వెళ్ళాలా వద్దనే తర్జన భర్జన నేపథ్యంలో కోర్టు ఆదేశాలతోనే మాజీ సీఎం కేసీఆర్ కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరై తన వాంగ్మూలాలు ఇవ్వటం జరిగింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఎంపీ ఈట్ల రాజేందర్ కూడా హాజరై తన వాంగ్మూలాలను అయితే ఇచ్చారు. మొత్తానికైతే మాత్రం జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అయితే మాత్రం చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి హైకోర్టు అయితే ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా చూడొచ్చు, ఒక పక్క బీజేపీ ఆరోపణలు చేసింది, ఒక పక్క 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, తర్వాత మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నట్టు నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే బీఆర్ఎస్కి ఊరటనే చెప్పాలి. విజయహరి క్షత్రి గారు ఏంటి ఏ విధంగా చూడొచ్చు, ఒక పక్క బీజేపీ కూడా ఆరోపణలు చేస్తుంది, దీనికి ఏంటి మళ్ళీ దీనిపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషనర్ తర్వాత ఏజీ అయితే మాత్రం మళ్ళీ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకైతే మాత్రం ముఖ్యంగా మీ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు మిగిలినటువంటి అధికారులు కూడా ఊరట లభించింది అనుకోవచ్చా? దీన్ని ఊరట అని అనాల్సిన అవసరం లేదండి. అంటే వాస్తవిక దృక్పథంతో మేము ఉన్నాం కాబట్టి మాకు ముందే తెలుసు. కేసీఆర్ గారు చెప్పారు, మనం ₹1 అవినీతికి పాల్పడలేదు. అంటే సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు, అవినీతి వేరు. ఇవి 3 వేరు అన్నప్పుడు ప్రభుత్వానికి ఏ పార్టీ ప్రభుత్వానికైనా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు, అధికారం రాజ్యాంగం ఇచ్చింది. అందులో భాగంగానే యాజ్ పర్ ది లా రాజ్యాంగబద్ధంగానే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ నంబర్ 1 స్టేట్ రావాలి అనే ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు చేయడం జరిగింది. అందులో ₹1 కూడా అవినీతి లేదు అని ముందే చెప్పడం జరిగింది. అయితే మన మూలాల్లోకి వెళ్తే ఎన్నికలు ఎలా గెలవాలి అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మరి అవినీతి ఆరోపణలు చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళ మైండ్ సెట్ లో కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మరి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసి 1.7% ఓటు శాతాన్ని తగ్గించగలిగారు. ప్రభుత్వం అది పోయింది. 39 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచినాం. అయితే ఇక్కడ ఏంటంటే మరి వాళ్ళు చేసిన ఆరోపణలు నిరూపణ కావాలి కాబట్టి ఏదో ఒకటి ప్రజలకు జవాబు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కమిషన్లు ఎంక్వైరీలను వేయడం జరిగింది. ఇందులో మాకు ముందే తెలుసు, మేము అవినీతి చేయనప్పుడు, నీతి నిజాయితీగా ఉన్నప్పుడు, నిబద్ధతతో ఉన్నప్పుడు అది రాదని తెలుసు. అందుకు వాళ్ళు ఏ విధంగానన్నా మేము ఆరోపణలు చేసి ఓట్లు వేయించుకున్నాం కాబట్టి నిరూపించుకోవడానికి కమిషన్లు వేసారు. ఏమైంది? అభివృద్ధి 100% జరిగింది. ఈరోజు నంబర్ 1 స్టేట్ గా నిలబడ్డది. కేసీఆర్ గారు ప్రపంచవ్యాప్తమైంది. అయితే కాళేశ్వరం దగ్గర ఒక్క పియర్ విషయం మీకు దీంట్లో గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకు హైకోర్టు ఆ విధంగా మరి తీర్పు ఇచ్చింది అనడానికి మీకు ఒక్కటే కారణం చెప్తా. ఎప్పుడైనా మేనేజ్మెంట్ అనేది ఉంటది, అది ఇంజనీర్ల పనితనం మీద ఆధారపడి ఉంటది. తర్వాత అండర్ గ్యారంటీ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ అది లార్సన్ అండ్ టూబ్రో 5 సంవత్సరాలు అండర్ గ్యారంటీ ఉంది. ₹1 ఒకవేళ ఆ బ్రిడ్జ్ కూలిపోతే, ఆ ప్రాజెక్టు పాడైపోతే 100% ₹1 ప్రజల ధనం లేకుండా ఆ కంపెనీ కట్టిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం దగ్గర గ్యారంటీ కార్డు ఉంది, గ్యారంటీ అగ్రిమెంట్ ఉందండి. అలాంటి సందర్భంలో వాళ్ళు NSDA రిపోర్ట్ కావచ్చు, CWC రిపోర్ట్ కావచ్చు, గోదావరి బోర్డు రిపోర్ట్ కావచ్చు, తర్వాత వ్యాప్కో రిపోర్ట్ కావచ్చు, చాలా క్లారిటీగా ఉన్నది. అసలు దానికి ఏం కాలేదు. చిన్నది కిందికి ఆనాడు ఏదైతే మరి కాపర్ డ్యామ్ శకలాలు ఉన్నాయో ఆ పియర్ కిందికి వెళ్ళడం వల్ల అది కుంగిపోయింది, దాని పైకి లేపొచ్చు అని చెప్పి లార్సన్ అండ్ టూబ్రో రాడార్ సర్వే చేసి NSDA రిపోర్ట్ ఉంటే దాన్ని కూడా పుట్టదాఖలు చేసి అబద్ధాలు వాళ్ళకి మొత్తం కూలేశ్వరం అయిపోయింది. ₹1,00,000 కోట్ల నాశనం అయిందని చెప్పి బద్నాం చేసి ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో
ఈ రోజు పబ్బం గడుపుతా ఉన్నారు. ఈ రోజు హైకోర్టు న్యాయం చేసింది అంటున్నాం, న్యాయం పక్షాన్ని నిలబడ్డది, రాజ్యాంగం గెలిచింది, హైకోర్టు గెలిచింది అని మేము నిజంగా కూడా గర్వపడతా ఉన్నాం. ఈ సందర్భంలోనే మేమేమంటున్నామంటే వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకు మేము నిలబడతాం, మేము ఏ ఎంక్వైరీకైనా మేము నిలబడతాం, వచ్చి జవాబిస్తాం, మేము తప్పుకోం. ఒకవేళ తప్పు నిరూపణ అయితే మరి చేలుకుడు తిన్నా కూడా మరి మేము తయారుగా ఉన్నామని చెప్పి మరి బల్ల గుద్ది ఇడిసి మా కేసీఆర్ గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఈ రోజు నిజమైంది. ఇది నిజమైంది. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి తప్పు, రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి ఆరోపణ, ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసిన ప్రతి ఆరోపణ ఈ రోజు నిరూపితం కాలేదని ప్రజలకు ఈ రోజు అయితే మాత్రం అంటే కాలయాపన చేస్తుంది. ఓ పక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి నిన్ననే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అలాగే ఎంపీ రఘునందన్ రావు గారు ఆరోపించారు. ఇది కాలయాపన కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం, సరైనటువంటి సాక్ష్యాలు లేకుండా కోర్టులో అయితే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక నాటకంగా అయితే మాత్రం బీజేపీ ఆరోపిస్తుంది. చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి అప్పగించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు మస్తాన్ రావు గారు? మస్తాన్ రావు గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం. రైట్, మస్తాన్ రావు గారు. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆరోపణలు ఎలా ఉన్నా నిజానికి ఆధారాలు ఏమన్నప్పుడు వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు కదా, వాళ్ళ ఆధారాలు ఇవ్వచ్చుగా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే హైకోర్టు ఆపేసింది కదా. హైకోర్టు ఈ నివేదిక ఆధారంగా దీని మీద సిబిఐకి వెళ్ళొద్దని స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. సో భారతీయ జనతా పార్టీ దగ్గర నిజంగా కనుక ఆధారాలు ఉంటే రాజకీయ ఆరోపణలకు పరిమితం కాకుండా ఆధారాలను పెట్టచ్చు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది, లేదా ఎక్కడైతే అవినీతి జరిగిందో వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉపయోగించి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కానీ చేయొచ్చు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా అక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ధనం దుర్వినియోగం అయింది. అక్కడ ఘోష్ కమిటీ నివేదిక ఏం చెప్తా ఉంది, అక్కడ ఎస్సీలు కానీ ఎవరైతే కాంట్రాక్టర్స్ కానీ అందరూ కుమ్మక్కైపోయారు. అక్కడ ఎవరైతే నీటిపారుదల సెక్రటరీలుగా పనిచేశారో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం కాకుండా అది క్వాలిటేటివ్గా నిర్మించాలనే అంశాలని తొక్కిపెట్టేశారు. కేవలం కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూర్చేందుకే చేశారని స్పష్టంగా పేర్కొంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీ కానీ ఈఎన్సీ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ చర్యలకు ఏదైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళన్నిటి కూడా అర్హులని చెప్పింది. సో ఇదే కనుక ఉపేక్షిస్తే ఘోష్ కమిటీ నివేదికలో ఏం చెప్పింది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇట్లా కనుక మనం ఉపేక్షించినట్లయితే ముందు ఈ అవినీతి మరింత విశృంఖలత్వం పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉంది. నేననేది ఏంటంటే ఓకే, ఈ అవకతవకలు ఉన్నాయా దీన్ని పక్కన పెట్టండి. అసలు ఇంత పెద్ద ఎత్తున 38,000 కోట్ల రూపాయల ప్రతిపాదన దీంతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏముంటుంది 1,10,000 కోట్ల రూపాయలకు చేరుకుందంటా ఉన్నారు. దీని వెనకాల ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పెరగాల్సి వచ్చింది, కుంగుబాటు ఏంటి, ఆ కుంగుబాటుని ఎందుకని ముందుగా అధికారులు కానీ ఈఎన్సీ కానీ లేకపోతే సాంకేతిక నిపుణులు కానీ ఎందుకు ముందుగా దాన్ని గెస్సేయలేకపోయారు, ఎందుకు ఆ విధంగా జరగాల్సి వచ్చింది? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ తెలంగాణ ప్రజలందరూ కూడా నదీ జలాల వాడకంలో కానీ లేదంటే మిగతా అంశాల్లో కానీ చాలా వెనకబట్టడానికి గతంలో రాజకీయకరణాలు అందుకనే ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి అవినీతికర పనులు ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ముందు ఇది ఎక్కడికి దారితీస్తుందో అనేది కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. సార్, నివేదిక ఎలా ఉన్నా, రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా, బీజేపీ ఆరోపణలు ఎలా ఉన్నా, ఎత్తుగడలు ఎలా ఉన్నా, అక్కడ నిజానికి ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా ఉపయోగించుకోకుండా పోవడానికి కారణం ఎవరు? ఇన్ని వేల కోట్ల రూపాయలు స్పెండ్ చేసి కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు ఈ విధంగా మోసపోవాల్సి వచ్చింది? ఈ అంశాలు చేరాలి, తేలాల్సిన అంశం. హైకోర్టు కేవలం ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ముఖ్యంగా ప్లానింగ్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు, నిర్మాణంలో అవ్వచ్చు. అక్కడ సిడబ్ల్యూసి నివేదిక ప్రకారం అక్కడ కట్టొచ్చా కట్టకూడదా, మరోపక్క అక్కడ అంటే పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలంటే దాదాపు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు కూడా అక్కడ
అంటే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూ ఉంటారు. మనం చూసాం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, శ్రీశైలం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేశారంటే వాటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక విధంగా చెప్తుందంటే బీఆర్ఎస్ గ్రేట్గా చెప్పుకుంటున్నారు. ఇది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు, ప్రపంచంలోనే ఎక్కడా లేదనేటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాజెక్టుకి ఒక్కసారి అంటే 4-5 సంవత్సరాల్లోనే పిల్లర్లు కుంగిపోవటం అనేది నిజంగా ఇంజనీరింగ్ లోపం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణ లోపం అనుకోవచ్చా, లేకపోతే ఏదై ఉండొచ్చు అనుకోవచ్చు, లేకపోతే ఈరోజు జరిగినటువంటి కోర్టు ముందు అయితే మాత్రం గోష్ నివేదికలో ఏమైనా అంటే లోపాలు ఉన్నాయి అనుకోవచ్చా? సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే కన్సల్టెంట్లు పెట్టుకున్నామో మనము సాంకేతిక అంశాల పరంగా కావచ్చు, ప్లానింగ్ పరంగా కావచ్చు, అది వ్యయాన్ని విపరీతంగా ఎందుకు పెంచేలా చేసిందని కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, ఎప్పటికప్పుడు అంటే నిర్మాణం ఇంత పెద్ద ప్రాజెక్టులు, ఎందుకంటే బహుళార్థక సాధక ప్రాజెక్టులు అది అన్నప్రదాయం ఏం చెప్తారు. ఇప్పుడు నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత అంతకుముందు వరన్నం తిన్నోళ్ళు కూడా తినే పరిస్థితి వచ్చిందన్నారు. అట్లాగా అలాంటి ప్రాజెక్టు మరో 100 ఏళ్ల పాటు నిలిచి ఉండాల్సిన ప్రాజెక్టులు కేవలం కొన్ని 4-5 సంవత్సరాల వ్యవధిలోనే దాని యొక్క లోపాలు బయటపడ్డాయి అంటే మరి అది కనుక నిజంగా నీళ్లు నింపు ఉంటే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అనేది భయం కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవన్నీ జరిగాయి. మీరు ఏదైతే ప్రస్తావించారో అక్కడ పర్యావరణం కావచ్చు, అక్కడ సాయిల్ టెస్టింగ్ కావచ్చు, అలా కుంగిపోవడానికి అవకాశం ఉంటుందా లేదా, లేకపోతే నిర్మాణంలో అలా కుంగిపోతున్న నేల దగ్గర ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్మాణం ప్రతి చోట కూడా నెలకోసారో 2 నెలలకోసారో ఖచ్చితంగా అక్కడ పర్యవేక్షణ లోపం కనిపిస్తా ఉంది, నిర్మాణ లోపం కనిపిస్తా ఉంది. అక్కడ ఎవరైతే దాన్ని టెస్ట్ చేయాలో టెస్టింగ్ ల్యాబొరేటరీస్ వైఫల్యం కూడా కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా వైఫల్యాలే. దానిలో ఇప్పుడు కేవలం కేసీఆర్ గారికి లేదంటే హరీష్ రావు గారికి ఊరటం ఇచ్చింది అనేది ఒక పక్కన పెడితే టోటల్ గా అక్కడ తేలాల్సిన అంశం తాత్కాలికమేనండి. హైకోర్టు ఊరట అనేది తాత్కాలికంగా, కానీ దానిలో ఏదైతే ఘోష్ కమిటీ నివేదిక అంటే రాజకీయాలు పక్కన పెట్టండి, ఘోష్ కమిటీ నివేదికని సాంకేతిక అంశాల పరంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. వ్యయం ఎందుకు పెరిగిందో కూడా ఇచ్చింది అక్కడ. అలాంటి అంశాలన్నింటినీ కూడా మనం విచారణ చేయాల్సింది, దాని విచారణ కొనసాగించాల్సిన అంశం కూడా ఉంది. ఈవెన్ కేసీఆర్ గారు కానీ లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నిజంగా తేల్చండి, మేము కరెక్ట్ గానే ఉన్నాం, మేము పర్యవేక్షణ చేసాం, వ్యయం కూడా అవసరమైనంత మేరగా పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా పెట్టలేదు, మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం, కానీ అది ఏ కారణాల వల్ల కుంగుబాటు అయిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం హైకోర్టు ఊరటనిచ్చింది కదా అని సంబరాలు చేసుకుంటే కాదు కదా, వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ అదే కోరుకుంటా ఉన్నారు. తాము కట్టే ప్రతి పైసా పన్నుకు కూడా ఈ విధంగా దోచుకుంటాం కానీ, నిర్మాణ లోపాలు కానీ ఉంటే ఎవరు బాధ్యులు, దీనికి బాధ్యులు ఎవరు, దోషులు ఎవరు తేల్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రజానీకం కోరుకుంటా ఉంది. రైట్. విజయారేక్షత్రి గారు చెప్పండి, మొత్తానికైతే మాత్రం అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి ఇది ఒక ఏటీఎం లాగా మారిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. దాదాపు 38,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రంగంలోకి దిగినటువంటి ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలకి ఏ విధంగా వెళ్ళింది, ఈ యొక్క కాంట్రాక్ట్ విషయంలో అవ్వచ్చు, అంటే ఒక విధంగా అవినీతి జరిగింది. ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు అయితే మాత్రం తాత్కాలికమే, కానీ రేపు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒక అడుగు ముందుకేసి దీన్ని అయితే మాత్రం విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఏ విధంగా ఉండొచ్చు, లేకపోతే పార్టీ అయితే మాత్రం మీ బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం కడిగిన ముత్యంలా బయటకు వస్తారనుకోవచ్చా? ఇప్పుడు మస్తాన్ రావు గారు మాట్లాడిన విషయం ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకు 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, అన్నిటి దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయండి. మస్తాన్ రావు గారు ఎట్లా మాట్లాడుతూ ఉంటున్నారంటే మరి దాన్ని ఏమన్నాలో నాకు అర్థం కాదు. కానీ మస్తాన్ రావు గారు మాట్లాడింది ఏంటంటే ఒకటి విజయారేక్షత్రి గారు మస్తాన్ రావు గారు మాట్లాడింది ఏంటంటే ఒక విశ్లేషకుడిగా ఇదైతే మాత్రం ఒక తాత్కాలిక ఉపశమనం, కానీ దీని మీద అయితే మాత్రం ఆ కమిషన్ ముందుకు వెళుతుంది, అది న్యాయపరంగా వెళుతుంది, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళుతుందా, దానికి వేరుగా అది వేరే విషయం. ఇప్పుడైతే బీఆర్ఎస్కి తాత్కాలిక ఊరటే మాత్రమే, కానీ ప్రతి పైసా కూడా ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఆయన విశ్లేషకుడిగా చెప్పారు. రైట్. నేనేమంటున్నంటే మస్తాన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేనేమంటున్నంటే మరి 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలలో మరి ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి అంటే మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రతి ప్రభుత్వం కూడా ఈవెందో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, మరి తక్కిన ప్రభుత్వాలు ఉన్నాయి, మరి అవన్నీ కూడా అవినీతికి పాల్పడుతున్నట్ట. లేదు విజయారేక్షత్రి గారు, ఒక విషయం ఒకటి కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారంటే దానికి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకోవాల. చాలా మంది కూడా దాని మీద నాగార్జున సాగర్ అవ్వచ్చు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ అవ్వచ్చు, మిగిలినటువంటి ఏ బాబ్లీ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇంకే ప్రాజెక్ట్ అయినా సరే
కొన్ని వందల సంవత్సరాలు దానికి భవిష్యత్తు ఉంటుంది. కట్టిన 4-5 సంవత్సరాలకి కూలిపోవటం అయితే మాత్రం ఇది విమర్శలకు తావిస్తుంది కదా. ఒక్క నిమిషం అయితే కూలిపోయింది అని మీరు అనడం ఎట్లా అండి? అది కూలిపోయిందా మరి ఎట్లా ఉన్నదనేది NSDA రిపోర్ట్ లో మొత్తం 7వ బ్లాక్ లో ఒకటే ఒక టీయరు కుంగిపోయింది, కూలిపోలేదు. కూలిపోతే ఈ రోజు 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి గారు రిబన్ కటింగ్ ఎట్లా చేస్తారండి? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనా? 27 రిజర్వాయర్లు, అది గొలుసు కట్టు వ్యవస్థ. ఈ రోజు ప్రపంచమే వచ్చి ఇక్కడ నేర్చుకొని పోతా ఉన్నది కాళేశ్వరం ఎట్లా కట్టిరా అని చెప్పి. ఈ రోజు నభూతోన్న భవిష్యత్తుగా కాళేశ్వరం నిర్మాణం చేస్తే తెలంగాణకు వచ్చే 100 ఏళ్ళు 200 ఏళ్ళ దృష్టిని పెట్టుకొని దూరదృష్టిని పెట్టి కేసీఆర్ గారు దాన్ని డిజైన్ చేస్తే తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఆగడం అనేది తక్కువ ఉంటది, మేడిగడ్డ దగ్గర ఎక్కువ ఉంటది అని చెప్పి వ్యాప్కోస్ తర్వాత ఏది NSDA ఒకటి కాదు 18 సంస్థలు వాళ్ళందరూ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ పాయింట్ ను టేకప్ చేసిన కేసీఆర్ గారు. తర్వాత అక్కడ ఇంజనీరింగ్ ప్రాబ్లం అయితే కూడా కేసీఆర్ గారు తప్పంటే ఈ రోజు ఏదైనా ఏమన్నా జరిగితే ఆ పియర్ ఏ ఏరియా అయితే ఉందో ఇంజనీర్లను అడగాలి. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అది. విజయారెడ్డి క్షత్రి గారు ఇంజనీరింగ్ నేనే అన్నారు, ప్లానింగ్ నేనే అన్నారు, అన్ని నేనే అని అన్న తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ లోపం అని ఎట్లా అంటారండి విజయారెడ్డి క్షత్రి గారు? ఇప్పుడు ఏదైనా మంత్రిమండలి ఏం చేస్తుంది? మంత్రిమండలి అనేది అబ్జర్వర్ మాత్రమే, అబ్జర్వేషన్ చేస్తుంది, పనులు మంచిగా జరుగుతున్నాయా లేవా, బడ్జెట్ అలోకేషన్ చేస్తుంది, శాంక్షన్స్ చేస్తుంది, కానీ నిర్మాణంలో ఎప్పుడు కూడా దఖలందాజ్ చెయ్యదు. అక్కడ తప్పిదం జరిగింది అనుకోండి, కాళేశ్వరంది ఒక్క పియర్ మాత్రమే కుంగినందుకు ఇంత రచ్చ చేస్తున్నారు కదా. మరి భారతదేశంలో ఎన్ని బ్రిడ్జిలు పడిపోయినాయి అయినా కాళేశ్వరం ఒక్క పియర్ ను ఈ రోజు మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, NSDA రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైతే శకలాల వల్ల కుంగిపోయిందో దాన్ని పూడ్చిండ్రు, లార్సన్ టూబ్రో వాళ్ళు పూడ్చిండ్రు. దాన్ని పూడ్చిన తర్వాత అది పైకి లేచింది పియర్, లేచి ఇప్పుడు చక్కగా ఉన్నది. అయినా వచ్చే భవిష్యత్ తరాల కోసం మళ్ళీ ఎప్పుడు తప్పు జరగదని ఇంజనీర్లు అందరూ కూడా అనుమతి కోసం ఈరోజు అప్లికేషన్ పెడితే రేవంత్ రెడ్డి గారు కావాలని అనుమతి ఇవ్వట్లే. ఎందుకంటే అనుమతిస్తే అది చిన్న రిపేర్ అయిపోతుంది, అది బ్రహ్మాండంగా ఈరోజు పని నడుస్తుంది అని చెప్తే నీవు మమ్మల్ని బద్నాం చేయనీకే కాళేశ్వరం అడ్డం పెట్టుకొని ఒక చిన్న ఇంజనీరింగ్ మిస్టేక్ ను అడ్డం పెట్టుకొని మీరు ఈ విధంగా ప్రయాస పడతా ఉంటే రాజ్యాంగం మమ్మల్ని కాపాడుతుంది, ప్రజలు కాపాడతారు, న్యాయం మా అంతరాత్మ మమ్మల్ని కాపాడుతుందండి. కేసీఆర్ గారు నయా పైసా తప్పులేదు. ఈ రోజు ఒక్క మాట మాట్లాడతాం, భవిష్యత్ తరాల కోసం 1000 TMCల నీళ్లకు సరిపడేటటువంటి వ్యవస్థను కేసీఆర్ గారు సృష్టించిండ్రు. ఎందుకు ఈ రోజు 3వ TMC కూడా తెలంగాణకు తెచ్చి పెట్టిండు? ఎందుకు వ్యవస్థ ఉండాలి? రేపు పొద్దుగా ఒక TMC మాకు కావాలి అని అన్నప్పుడు మిగులు జలాలకు కూడా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుల వ్యవస్థ ఉందండి. అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఈ రోజు ప్రపంచంలోనే నంబర్ 1. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి వీడికి పంపిస్తా ఉంటాడు, వచ్చి చూసిపోతా ఉంటారు ఎట్లా నిర్మాణం చేసిరని. ఇలాంటి గొప్ప వ్యవస్థను ఈ రోజు బద్నాం మాత్రం చేస్తా ఉన్నావు, కానీ అదే కాళేశ్వరం ద్వారా ఈ రోజు నీళ్లు వారుతా ఉన్నాయి. అదే కాళేశ్వరం ద్వారా ఈ రోజు హైదరాబాద్ ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారు. అదే కాళేశ్వరం ద్వారా 2 లక్షల పైసలకి ఎకరాలకు ఈరోజు నీళ్ళంతా ఉంది. అంటే ఎక్కడ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగిందని చెప్పి ప్రోపగండా చేసి ఓట్ల రాజకీయం చేస్తే ఎట్లా? తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనాలి. కానీ మరి ప్రభుత్వాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని మరి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎట్లా? అంటే ప్రజలలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి అభిమానాన్ని తొలగించాలి, కేసీఆర్ గారి కుటుంబానికి ఉన్నటువంటి అభిమానాన్ని తొలగించాలి. మరి టిఆర్ఎస్ పార్టీ చేసిన రాకేష్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇదే అంశం గురించి మాట్లాడటానికి. రాకేష్ గారు నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. రాకేష్ గారు, ఏంటి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క అయితే బీఆర్ఎస్ అయితే మాత్రం మేము ఎలాంటి అవినీతి చేయలేదు కాబట్టి న్యాయం, చట్టం మీద అయితే మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, ఈ తీర్పు అయితే మాత్రం దానికి నిలువుటద్దు అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు రాకేష్ గారు? ప్లీజ్. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆనకట్ట, ఒక బ్యారేజీ కట్టడం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ బ్యారేజ్ సక్సెస్ఫుల్ గా కూడా రన్ అయింది.
టెక్నికల్ గా ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా, ప్రపంచంలో, ఐఎమ్ నాట్ సెయింగ్ టు దేశం, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద బ్యారేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరికి తెలియదు. కాబట్టి యాజ్ ఏ ఇంజనీర్ గా నేను గెస్టెడ్ ఆఫీసర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే, ఎక్కడైతే ఆపరేషన్ జరిగేటప్పుడు గోదావరిలో ఉన్నటువంటి ఫ్లో క్యాల్కులేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి పైపింగ్ ఆఫ్ ది ఎక్స్కవేషన్ ఆఫ్ ది మూవ్మెంట్ కావచ్చు, శాండ్ మూవ్మెంట్ కావచ్చు, క్యాల్కులేట్ చేయకపోవడం మూలంగా కొంత ప్రాబ్లం అయింది. కానీ దానికి కరెక్టివిటీ ఉన్నటువంటి 2 పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయినాయి మొత్తం ఆ బ్యారేజ్ లో ఉన్న దాంట్లో. మిగతా ఏవైతే అన్నారం కావచ్చు, సుందిల్లా కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అక్కడ నుండి వస్తే మిడ్మానేర్ కావచ్చు, దానిపైన ఉన్నటువంటి అనంత సాగర్, అన్నపూర్ణ బ్యారేజ్, ఇవన్నీ కూడా మల్లన్న సాగర్, కొండపోచం, ఇవన్నీ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ ప్రాజెక్ట్ కి అయినటువంటి ఖర్చే, ఎస్టిమేటెడ్ ఖర్చే 1 lakh బిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖర్చు పెట్టింది ఏంటంటే 93,000 crores మాత్రమే. ఆ 93,000 crores లో రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది, అండర్ గ్రౌండ్ టర్నర్ల నిర్మాణం జరిగింది, సబ్స్టేషన్ల నిర్మాణం జరిగింది, మోటార్లు జరిగినాయి. ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కలిపితే కూడా 400 crores అని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ ఇచ్చింది. ఐఎమ్ నాట్ సెయింగ్ టు మై నాలెడ్జ్. ఎందుకంటే 400 ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఎందుకు ఎండబెట్టారంటే, ఈ రోజు మీ కెమెరాలను పంపించండి, అక్కడ మొత్తం శాండ్ అమ్ముకోవడానికి మాత్రమే అక్కడ మొత్తం ఆ బ్యారేజ్లన్నీ ఎండబెట్టడం జరిగింది. మరి ఈ రోజు కానీ రాకేష్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ అయితే మాత్రం, ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే మాత్రం నిరుపయోగంగా ఉంది. అక్కడ నీటిని నిల్వ ఉంచడం కానీ ఎట్లాంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఒకవేళ కనుక నిల్వ ఉంచితే మాత్రం బ్యారేజీ పూర్తి స్థాయిగా ఇంకా విధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది, కింద ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఏంటి అంటే, మీరు చెప్తుంది అయితే మాత్రం అది చిన్న విషయమే. టెక్నికల్ ఒక పక్క మీ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు అది ఇంజనీరింగ్ లోపం వల్ల జరిగినటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. రాకేష్ గారు, సారీ ఇంజనీరింగ్ లోపం అని కూడా అన్నా, ఓన్లీ టెక్నిక్, అది ఇంజనీరింగ్ లోపం కాదు. అక్కడ ఉన్నటువంటి అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా కన్స్ట్రక్షన్ చేశారు, కానీ ద ఫ్లో క్యాల్కులేటింగ్ ఇన్ ద గోదావరి అనేది కొంత మిస్టేక్ అయింది. అది పక్కన పెడదాం. నేను చెప్పింది అక్కడ ఒక ఆ డ్యామ్ వరకు కాదు కదా, మిగతా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అన్నపూర్ణ బ్యారేజ్ ఉందండి, అక్కడ 2000 acres ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది. ల్యాండ్ ఎక్వేషన్ అయితే ఫ్రీగా ఇవ్వరు కదా ప్రజలు. ఈ రోజు మీకు తెలంగాణలో ఎక్కడికి పోయినా కానీ, ఏ మారుమూల పల్లెలకు పోయినా కానీ 25 లక్షలు 30 లక్షల మినిమం కాస్ట్ ఉన్నది. మీరు ఆ క్యాల్కులేషన్ చేసుకోండి. కాబట్టి నేను ఏమంటాను, ఇప్పుడు కొండపోచమ్మ ఉన్నది, కొండపోచమ్మకు దాదాపుగా 23,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది. సారీ కొండపోచమ్మకు మల్లన్న సాగర్ తీసుకోవడం. మల్లన్న సాగర్ కెపాసిటీ 50 TMC. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, రాజ్ న్యూస్ ద్వారా, సార్ ఈ రోజు కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయాలంటే, కమింగ్ నెక్స్ట్ మంత్ లో మేలో డ్రింకింగ్ వాటర్ లేవు హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఎల్లంపల్లి మీద డిపెండ్ కావాలి. ఎల్లంపల్లిలో వాటర్ సోర్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ముచ్చర్ల ఏదైతే ఉన్నదో నాగార్జున సాగర్ దగ్గర హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అది కూడా కూలిపోయింది. కాబట్టి మే నెలలో నీళ్లు లేనటువంటి దుస్థితికి తెలంగాణ అంటే హైదరాబాద్ ఎదుర్కోబోతుందని స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వెంటనే కాళేశ్వరం రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కాళేశ్వరం రిపేర్ చేయమని ప్రభుత్వ డబ్బులతో కూడా కాదు, ఎల్ఎన్టీ దాన్ని రిపేర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. వెంటనే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు చెప్పింది స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు మీరు ఘోష్ కమిషన్ ముందరికి కేసీఆర్ గారిని పిలిచింది అక్యూజ్డ్ గా పిలిచారా, లేకపోతే ఆయన అంటే ముద్దాయిగా పిలిచారా, లేదా ప్రభుత్వం నడిపిన వాళ్ళందరూ ముద్దాయిలు అయితే రైట్, తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా మీరు అందరూ కూడా రాకేష్ గారు ఫోన్ లైన్ లో స్పందించి మీ యొక్క అభిప్రాయం తెలిపినందుకు. కోరుకంటి చంద్ర గారు మాజీ ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. చంద్ర గారు నమస్తే. నమస్కారం అన్న. రైట్, ఈ రోజు హైకోర్టు తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? ఇది అంటే ముఖ్యంగా కేసీఆర్ అవ్వచ్చు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఇది ఒక మంచి ఊరట అనుకోవచ్చా, లేకపోతే ఒక ప్రాజెక్టులో మాత్రం ఎలాంటి అవినీతి జరగలేదనేది నిరూపితమైంది అనుకోవచ్చా? ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు రెట్టుంచెల్లి మేము బీఆర్ఎస్ పార్టీ అని మా వాదనే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఇది కేసీఆర్ గారిని గతంలో ప్రతిపాదన చేసినటువంటి నాయకత్వాన్ని ఒక బదనాం చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ కమిషన్ అనేది వాస్తవంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అసలు ఎందుకు ఈ కమిషను ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిండ్రు, దాంట్లో ఏదో చిన్న రిపేర్ వస్తే రావచ్చు, దాన్ని రిపేర్ చేయాల్సింది పోయి
ఈ కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి కుట్ర. అంటే ఇది ఒక కేసీఆర్ గారిని బదనాం చేయడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన, తెలంగాణ రాష్ట్రాన్ని లో ఉన్నటువంటి పరిస్థితులనే ఇలా బయటి ప్రపంచం అంతా కూడా చూసి నవ్వేటువంటి పరిస్థితులలో ఈ యొక్క ఘోష్ కమిషన్ అనేది వేయడం జరిగిందనేది అందరూ అనుకున్నారు. అనుకున్న దానికి అనుగుణంగానే ఇలా హైకోర్టు ఆ తీర్పులకు సంబంధించిన విషయాన్ని మనం గమనిస్తే ఈ చట్టబద్ధత లేదు, దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ గా లేదు అనేది ఇలా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టే మనకు అర్థమవుతున్నది. ఇప్పటికైనా ఇటువంటి చీఫ్ పాలిటిక్స్ బంద్ కావాలి. తెలంగాణ రాష్ట్రము కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారు 10 ఏళ్లు అనేక సంక్షేమ పథకాలు, అనేక ప్రాజెక్టులు నిర్మాణాలను మొదలుపెట్టిండు. దాన్ని కొనసాగింపు చేయాలి కానీ గత పరిపాలన మీద, గత నాయకుల మీద అక్కాస్తోని ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు. మేము ఒక ఉద్యమకారులుగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం అందరు కూడా ఇప్పటికైనా మీరు ఇటువంటివన్నీ కూడా మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టండి. కేసీఆర్ గారిని మీరేదో వారికి వచ్చినటువంటి పేరును, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి పేరును ఏదో బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర, అది ఒక మేడిగడ్డలో జరిగినటువంటిది కాదు కదా. మేము ప్రత్యక్షంగా రామగుండం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినాను. 5 ఏళ్ల పాటు గోదావరి మొత్తం నిండుకుండలా ఉండేది. గతంలో ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు గోదావరి మొత్తం ఎండిపోయే ఉండేది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు కూడా మా దగ్గర కవి గాయకులు మూరుమూరుకు సంబంధించినటువంటి గోదావరి పక్కనే ఉంటుంది, తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఎడారని పాటలు పాడుకున్నాం. 5 ఏళ్లు సముద్రాన్ని తలపించే విధంగా నిండుకుండలా గోదావరి ఉన్నాయి. అక్కడ పడవల పోటీలు పెట్టినాం, అక్కడ మేము పర్యాటక కేంద్రం చేసినాం. ఇయ్యాల పరిస్థితి చూస్తే ఉన్న శివరాత్రి రోజు పోయి చూస్తే కూడా ఎండిపోయినవి మా గోదావరి కనిలో ఇవాళ తాగడానికి నీళ్లు లేవు, మాకు మురికి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చేసిండ్రు. దీన్ని 4 ఏళ్లు, ఇప్పుడు 2.5 ఏళ్లు గోదావరిని ఎండబెట్టిర్రు. దీనికి హైకోర్టు ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది, అసలు నువ్వు రిపేర్ ఎందుకు చేస్తలేవు అనేది కూడా ఇలా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి చర్యలు నిజంగా అధికారము వచ్చినటువంటి నాయకులు చేయడం నిజంగా బాధాకరం అండి. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ దీన్ని ఒక సౌహృదయంతో మా వాయిస్ ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు వెంటనే మరమ్మతులు స్టార్ట్ చేయడంతో పాటు కేసీఆర్ గారి మీద వేసినటువంటి కమిషన్లు అసలు ఇవన్నీ కూడా మానుకోవాలి. మానుకుంటేనే మీకు సమాజంలో గౌరవం, ప్రజలలో గౌరవం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి కోరికంటి చంద్ర గారు స్పందించి ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. అద్దంకి దయాకర్ గారు నమస్తే. రైట్, అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం కోర్టు తీర్పుపై. తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది ఇక మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో హరీష్ రావు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీలో ఏ విధంగా ఆ కోర్టు నుంచి బయటపడాలి, లేదంటే సిబిఐ దాని నుంచి బయటపడాలి, బీజేపీ నాయకులతో మంతనాలు, ఇవన్నీ కూడా సమాచారం ఉంది. కాబట్టి అవినీతి చేసి తప్పు చేసి తప్పించుకుంటామనే ఆలోచనను బంద్ చేయండి. ఎప్పటికైనా అది బయటపడేది. కాళేశ్వరం కూలింది వాస్తవమే, అన్నిటికంటే ముఖ్యంగా మీరే ఒప్పుకున్నారు 2 పిల్లలు కూలితే, మూడు పిల్లలు కూలితే. కాబట్టి ఆ కూలియేటట్టుగా కట్టింది ఏందో, దాని వివరాలు ఏందో, దాని టెక్నికల్ అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి. సిబిఐ బీజేపీ చేతిలో ఉంది కదా, దాని నుంచి మేము తప్పించుకోగలం రాజకీయంగా. వాళ్ళతో కలిసిపోతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క కేసీఆర్ చెప్పినట్టు బీజేపీతో కలిసిపోతే తప్పులన్నీ క్లీన్ అవుతాయి అనే ఒక సూత్రాన్ని మీరు అనుసరించాలనుకున్నా డెఫినెట్గా అక్కడ చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడేదే, దానికి శిక్ష పడేదే అని చెప్పి తెలియజేస్తాం. రైట్, విజయార్య క్షత్రి గారు విన్నారు కదా ఎమ్మెల్సీ
అద్దంకి దయాకర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మొత్తానికైతే మాత్రం ఇది తాత్కాలిక ఊరటే, శిక్ష నుంచి తప్పించుకోలేరు, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే కోర్టు ముందు నిలబెడతాము అని చెప్పారు. ఏ తప్పు చేయకపోతే ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, సుప్రీంకోర్టును ఆశ్రయించాలి, లేకపోతే కేసు నుంచి తప్పించుకోవటం, మరో పక్క సిబిఐ విచారణకైనా సరే ఏ విధంగా తప్పించుకోవాలనే విధంగా ఢిల్లీలో మంతనాలు జరిపారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ అద్దంకి దయాకర్ గారు చెప్తున్నారు. ఇది మాత్రం మీకు తాత్కాలికమే, కానీ కూలింది వాస్తవం, కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద అవినీతి జరిగింది వాస్తవమే, కాబట్టి ఇది ఒక తాత్కాలిక ఊరటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనే విధంగా చెప్తున్నారు. ఏ విధంగా స్పందిస్తారు విజయార్య క్షత్రి గారు? ఈ రోజు మీరు గమనించాలి, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? స్వరాష్ట్రం కోసం వచ్చింది కదా. స్వరాష్ట్రం తేవడానికి ముందు వరుసలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అన్నప్పుడు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకొని తెలంగాణను బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలకు దీటుగా 60 ఏళ్ల గోసను 6 సంవత్సరాలలో పూర్తి చేసినాం. నిర్మాణాలు, కట్టడాలు, తర్వాత రోడ్లు, భవనాలు, జిల్లాలు, ఒక్క వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలలో ఈరోజు నంబర్ 1 గా ఉన్నాం. ఎట్లా ఉన్నామండి మేము అంటే, చేయాలి అనే తపన, కసి ఉన్న ఏ నాయకత్వానికైనా ఈ విధమైనటువంటి మరి ఆలోచన విధానం ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వం చాలా గొప్ప నాయకత్వం కాబట్టి ఆయన చేసి నిరూపించుండు. మేమేమంటున్నామంటే, ఇక్కడ సంక్షేమము, అభివృద్ధి, అవినీతి ఈ 3 వేరు. సంక్షేమము, అభివృద్ధి మేము చేసినాం, అందులో అవినీతి ఉన్నదని మీరు ఆరోపిస్తున్నారు కదా, మీరు నిరూపించుకోవాలి. మేము ఏడికంటే ఆడికి రానికి తయారు. మీరు పిలిచిర్రు, మేము వచ్చినాం, జవాబు ఇచ్చినాం. జడ్జిమెంట్ హైకోర్టులు, సుప్రీంకోర్టు కదా ఇచ్చేది అన్నప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత అద్దంకి దయాకర్ గారిది, రేవంత్ రెడ్డి గారిదే కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు వీరులే కదా మా మీద మిత్తం అవినీతి ఆరోపణలు చేసినటువంటి ముఖ్య నాయకులలో రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ఈ రోజు మాది కాదు, మీరు ఏసీబీని పెడతారా, ఈడీని పెడతారా, ఇంకొక వ్యవస్థను తెస్తారా, తీసుకురండి, మేము రెడీగా ఉన్నాం. మేము ₹1 సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు అధికారం కట్టబెట్టారు అని చెప్పారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం అవినీతి జరుగుతుంది అని చెప్పేసి గత ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో ప్రజా తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ అవినీతిని ఎండగడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఈ తీర్పుని ఏ విధంగా స్వాగతిస్తారు? అయితే ఇక్కడ ఏంటంటే, కాంగ్రెస్ తోటి చేతనైతుందా? కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయి మోదీ గారి కాళ్ళు ముక్కబట్టే ఏమని, మా అయ్యా రేపు పొద్దుగాల ఉంటే మీరుంటారు, ఉంటే మేముంటాము, కేసీఆర్ గారి కుటుంబాన్ని, ఆ పార్టీని ఖతం చేయమంటే చెప్పి కాళ్ళు ముక్కబట్టే ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కాపాడబట్టే. ఈ ఇద్దరు గురి శిష్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఖతం చేయాలని సంకల్పించారు కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. కాబట్టి మేము ఎట్లా ఎదుర్కోవాలనో మాకు తెలుసు, ఇక్కడ రాజ్యాంగము తెలుసు, చట్టాలు తెలుసు, ప్రభుత్వం నడుపుడు తెలుసు. ఒక్కటి కాదు, మాకు తెలియదు ఏమున్నది. మేము అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తొలుగుతామని చెప్పి ఛాలెంజ్ చేశారు మా హరీష్ రావు గారు, తొలుగుతామని చెప్పి చేశారు మా కేటీఆర్ గారు. మీరు నిరూపించండి, మీకెందుకు ఇబ్బంది? మేము ఉన్నాం కదా, మీరు ఏడికి పిలుస్తాడికి వస్తాం. కొద్దిగా మళ్ళీ ప్రభుత్వంలోకి మేము రాబోతాం, మీకు అత్యంత చూస్తాం. మీరు ఈ రోజు 2.5 సంవత్సరాలలో చేసింది పిన్ టు పిన్ మాకు తెలుసు. మేము మీలాగా తొందర పడతలే, మీలాగా తొందర అంటలే. మేము ఏం చేయాలో మేము చేసి నిరూపిస్తాం. వచ్చే కాలం అంతా మాదే. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకుంటే చాలా మంచిది. రైట్. మస్తాన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. మస్తాన్ రావు గారు, విన్నారు ఇంతకుముందు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి ఢిల్లీలో హరీష్ రావు మంతనాలు, ముఖ్యంగా సిబిఐ విచారణ నుంచి తప్పించుకోవాలా, మరో పక్క ఈ అంటే చేసినటువంటి అవినీతి నుంచి తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు తెలుసు. ముఖ్యంగా ఈ హైకోర్టు తీర్పు అనేది తాత్కాలిక ఊరట మాత్రమే. సంకలో సర్దుకోవటం, లేకపోతే జబ్బలు జరుచుకోవటం, ఇవన్నీ కూడా ఆపండి అని చెప్పేసి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించడం. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ఇప్పుడు ఇందాక నేను చెప్పా ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్ము అనే విషయాన్ని ఎవరు మాట్లాడుతులా. అద్దంకి దయాకర్ గారు కానీ, విజయార్ క్షత్రియ గారు కానీ, లేకపోతే బీజేపీ నేతలు కానీ ఈ ట్రయాంగిల్ గా చూస్తున్నారు. చూడండి, బీజేపీ ఏమంటది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కొమ్మక్క అని ఏం చెప్తారు.
బీఆర్ఎస్ ఏముంటది, మమ్మల్ని ఖతం చేయడానికి బీజేపీను కాంగ్రెస్ ఒకటైన అంట. అసలు వీళ్ళందరూ తేల్చాల్సింది ఏంటి? అక్కడ డబ్బులు అవినీతి ఎక్కడ జరిగింది, లోపం ఎక్కడ జరిగింది, ఎవరిది కారణం? సాంకేతిక అంశాలా, ఇంజనీరింగ్ లోపాలా, లేకపోతే కాంట్రాక్టర్ దోచుకున్నాడా, లేకపోతే ఎవరు దీనికి ఎవరు కారణం? ఎందుకంటే గతంలో నిర్మలా సీతారామన్ గారేమో ఇది ఒక ప్రాజెక్టు గుదిబండి అన్నారు. ఎందుకంటే ప్రాజెక్టు 10,000 కోట్లు బిల్లులు, విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంటారు. అది ఫ్యూచర్ లో చూసుకుంటే 25,000 కోట్లని ఆళ్ళు చేశారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఏమో అసలు ఇది అవినీతి కేరా పట్టర్స్ గా మారిందని బీజేపీ ఏది జలశక్తి మీ మంత్రి ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడో ఆయన మాట్లాడాడు. సో నేననేది వీళ్ళందరూ ఇలా చేసుకుంటా ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు కాదు. నేనంటుంది అదే, దీనిలో లోపం ఏంటి? ఇప్పుడు 400 కోట్లు అయినయా? ఇందాక మన కార్పొరేషన్ సురేష్ గారు ఎవరు మాట్లాడారు, నేననేది లేకపోతే విజయ్ గారు మాట్లాడారు, లేదా అద్దంకి దయాకర్ గారు, పార్టీలు వేరేనా కావచ్చు, దీనికి కారణం ఎవరు? ఈ అవినీతి జరిగిందా లేదా? ఒక 100,000 పాటు ఉండాల్సిన ప్రాజెక్టు అది గుదిబండా లేదా పక్కన పెట్టేసింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు చాలా అన్యాయానికి లోనయ్యారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు హైకోర్టు తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? మొత్తానికి ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అయితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, మీ పార్టీ అధినేత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై, అలాగే మాజీ మంత్రి హరీష్ రావుపై, మిగిలినటువంటి ఐఏఎస్ అధికారులపై అయితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి తదుపరి తీర్పు ఇచ్చే వరకు అయితే మాత్రం హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? రాజకీయంగా దురుద్దేశంతో మా మీద బురద జల్లాలనే ఆలోచనతో కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని అబాస్ పాలు చేయాలనే ప్రయత్నానికి అడ్డుకట్ట ఈ రోజు న్యాయస్థానం వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మా మీద బురద జల్లడానికి కాళేశ్వరం పేరు మీద అనేక రకమైన అవాకులు చవాకులు పేరిన కాంగ్రెస్ నాయకులు అధికారం వచ్చిన తర్వాత కమిషన్ల పేరు మీద కాలయాపన చేసి దాన్ని సక్రమంగా నిర్వహించకుండా, సరైన ఆశలకి నోటీసులు ఇవ్వకుండా హడావుడిగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేసి కేవలం ఇందులో నిందితులకు చూపించే ప్రయత్నం, కేసీఆర్ గారిని నిందితులు నిలబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తప్పటడుగు చేశారు. ఆ విషయాన్ని ఈరోజు న్యాయస్థానం చెప్పింది. కమిషన్ చేయాల్సిన విధాన ప్రకారం చేయకుండా రాజకీయంగా అధికార పక్షంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ కమిషన్ మీద ప్రభావితం చేసింది కాబట్టి కమిషన్ ఈ రోజు వాళ్ళ కంపెనీలలో సబ్మిట్ చేయడంతో వాళ్ళు సరైన ప్రొసీజర్ని ఫాలో కాలేదు అనేది ఈరోజు న్యాయస్థానం కూడా తప్పుపడుతుంది. న్యాయస్థానం తప్పుపట్టే పరిస్థితి ఆ కమిషన్కి వచ్చింది అని అంటే కమిషన్లో ఉన్న సభ్యులు ఎవరు? ప్రముఖ న్యాయవాదులు, న్యాయ నిపుణులు, సంపూర్ణమైన అవగాహన ఉండి అనుభవం ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ప్రభావితం చేసింది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి సర్కారు, అధికార పక్షం కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ గారిని లక్ష్యంగా చేసుకొని అబాస్ పాలు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు వాడుకునే ప్రయత్నంలో ఈరోజు సక్రమంగా ఎంక్వైరీని కూడా సరిగ్గా చేయలేకుండా కమిషన్ ని హడావుడిగా పెట్టింది. కాబట్టి ఈ విషయంలో సాక్షులకి మీరు కనీసం నోటీసులే ఇవ్వకుండా కమిషన్ ని పూర్తి చేయడం అనేది చట్టానికి విరుద్ధమైన విషయాన్ని ఈ రోజు న్యాయస్థానం దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. అదే విషయం మీద న్యాయస్థానం కూడా స్పందించింది. ఈ రోజు నిజాయితీకి ఇక్కడ విలువ ఉంది, ఇంకా న్యాయస్థానంలో న్యాయం బతికే ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ క్రమంలోనే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అంటారు. రైట్. మల్లయ్య యాదవ్ గారు, ఇంతకు ముందు మీకు ఫోన్ లైన్లో కలిపే ముందు, మీరు ఫోన్ లైన్లో స్పందించే ముందుగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు స్పందించారు. అంటే ఎటువంటి తప్పు చేయలేదే ఢిల్లీకి వెళ్ళి లాయర్ని కలవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సిబిఐ విచారణ అవ్వచ్చు, లేకపోతే కోర్టు విచారణ తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే, కానీ ఈ తాత్కాలికం మాత్రమే అని చెప్పేసి అద్దంకి దయాకర్ చెప్పారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై. అక్రమంగా అమాయకుల్ని బలి చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయం ఏంటి? న్యాయస్థానమే. సామాన్యుడికి రక్షణ న్యాయస్థానమే, చట్టం, న్యాయం. వీటిని అప్రోచ్ సామాన్యుడు ఎట్లయితే అవుతాడో, ఇవాళ అధికారంలోకి వచ్చిన మీరు మమ్మల్ని అబాస్ పాలు చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా మేము ఉన్న వాస్తవాన్ని బహిరంగ ప్రపంచానికి తెలియజేయడానికి న్యాయస్థానానికి పోయినాం. అలా తప్పేముంది? న్యాయాలు నిర్ణయించేది చివరికి ఏదైనా కానీ న్యాయస్థానమే కదా. ఆ న్యాయస్థానానికి పోయినాం, వేరే ఆలోచన చేయలేదు కదా. మీరు ఆ కమిషన్ నే సక్రమంగా చేయలేదు అనేది తప్పు పట్టింది కదా. మేము ఏ విషయాలని చెప్పినామో ఆ విషయాన్ని ధృవీకరించింది కదా న్యాయస్థానం.
యాదవ్ గారు మీరు కమిషన్ ని సక్రమంగా నిర్వహించలేదు, సాక్షులకు నోటీసులు ఇవ్వలేదు అనే విషయాన్ని చెప్పినాం. అవును ఇది పద్ధతి కాదు అని చెప్పేసి న్యాయస్థానం చెప్పింది, అందుకోసమే నిలిపేసింది. అప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోవద్దన్నారు. మీరు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేశారు కాబట్టి ఇటువంటి విషయాలలో న్యాయస్థానం జోక్యం చూసుకుంది. రైట్, థ్యాంక్ యూ బొల్లం మల్లయ్య యాదవ్ గారు స్పందించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు. రైట్, మస్తాన్ రావు గారు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు పిసి ఘోష్ గారు ఏమి మామూలు ఆర్డినరీ పర్సన్ కాదండి. ఆయన హైకోర్టు ఈరోజు నివేదిక స్టాప్ చేసి ఉండొచ్చు టెంపరీగా. పిసి ఘోష్ ఆయన ఏంటి, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, ఆయన ఫస్ట్ లోక్పాల్ కింద పనిచేశారు ఆయన. సో ఆయన ఇచ్చిన నివేదిక అనేది ఏదో అల్లాటప్ప వ్యక్తి ఇచ్చిన నివేదిక మనం చూడాల్సిన అవసరం ఏముంది? మీరు నిజంగా బీఆర్ఎస్ ఆయన నివేదికను ఆయన పక్షపాతానికి పాల్పడ్డారంటే సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేయండి. ఆయన ఈ విధంగా ఎందుకు చేస్తున్నారనేది చేసే ధైర్యం ఉందా? నేననేది ఏంటంటే మీ రాజకీయాలు పక్కన పెట్టండి, వాళ్ళు ఇచ్చిన లోపాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా జరిగాయా లేదా అని విశ్లేషించుకోండి. తెలంగాణ ప్రజల సొమ్ముకి అన్యాయం జరిగిందా లేదా విచారించండి. నిజంగా కేసీఆర్ గారే తప్పు చేయకపోయి ఉండొచ్చు, హరీష్ రావు గారే తప్పు చేయకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు పర్యవేక్షణ లోపం ఉండొచ్చు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు పర్యవేక్షణ లోపం ఉండొచ్చు. అవి కదా బయటికి రావాల్సింది. వాళ్ళని వెనకేసుకు రావాల్సిన అవసరం మనకేంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వాళ్ళు ఉంది ఎందుకు? ఇలాంటి అవకతవకలు జరిగితే వాళ్ళు పర్యవేక్షించాలని వాళ్ళు పెట్టాం మనం. కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి సంబంధం లేకపోయి ఉండొచ్చు. రైట్, ఒక్క నిమిషం ఆగండి మస్తాన్ రావు గారు. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అది ఎవరు చెప్తారు? ఇప్పుడు సిబిఐ వస్తే వాస్తవాలు బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మేము ఏం చెప్పినా మేము 1,00,000 కోట్లన్నా వాళ్ళు తప్పు పడుతున్నారు. జరిగిన డ్యామేజ్ ఎక్కడ జరిగింది? మెయిన్ బ్యారేజ్ల దగ్గర జరిగింది. ఆ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ చూపించి వాళ్ళు గింతనేనా జరిగింది అనేది అడుగుతారు. కానీ టోటల్ ప్రాజెక్ట్లో కూడా 30,000 కోట్లు 1,00,000 కోట్ల పైసలకి ఎందుకు అయిద్దండి? ఎందుకు అయిద్ది? ఎక్కడెక్కడ కాస్టింగ్ ఏదేది పెట్టిరో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. దానికోసమే కదా మనం వేసింది కమిషన్ని. కమిషన్ వాస్తవాలు చెప్పింది కదా, మొత్తం స్కామ్ జరిగినట్టుగా ఇచ్చింది. కాకపోతే దాంట్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి డే 1 నుంచి వీళ్ళు అంటారు మాకు నోటీసులు అందలేదు, మమ్మల్ని సరి అయిన టైంలో నోటీసులు ఇవ్వలేదు. సో దాని మీదనే ఈరోజు హైకోర్టు తీర్పిచ్చింది. ఫర్దర్ సాయంత్రం కల్లా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందో దీని మీద తెలియజేస్తుంది. కానీ ఈలోపు నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఒక్క పీసీ ఘోష్ కమిషన్ ఒకటే కాదు, ఇంతకుముందు 2 సంస్థలు విజిలెన్స్ ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది. దాన్ని మర్చిపోకండి అని చెప్తున్నా నేను. ఎందుకంటే అవి 2 ఇచ్చిన తీర్పులను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దాని మీద ఏ కోర్టులు తీర్పు ఇలే. ప్లస్ ఇప్పుడు సిబిఐకి కూడా ఒకవేళ హైకోర్టు ఏ చర్యలు తీసుకోవద్దన్నది ఈ రిపోర్ట్ మీద, అంటే ఈ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోమని మేము ఏ రోజు చెప్పలేదు. ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఓకే, నమస్కారం. రైట్, మనం చూసాం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అంటే ఇది తాత్కాలిక ఊరట మాత్రమే, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వలేదు అన్న ఉద్దేశంతోనే తీర్పునైతే మాత్రం పెండింగ్లో, అంటే తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు అయితే మాత్రం ఆయన స్పందించారు. మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. రైట్, థ్యాంక్ యూ అండి విజయార్య క్షత్రియ గారు మొత్తానికి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అలాగే మస్తాన్ రావు గారు విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి అయితే మాత్రం ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే మాత్రం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అలాగే మంత్రి హరీష్ రావుకి అయితే ఒక ఊరటే అని చెప్పొచ్చు. మొత్తానికి ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పేసి హైకోర్టు అయితే మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళదనే అంశాలపై అయితే మాత్రం ఇంతకుముందు ఎంపీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై అయితే మాత్రం చర్చించి న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకొని అయితే మాత్రం ముందుకెళ్తానని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మళ్ళీ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి ప్రైమ్ 9 న్యూస్.